తెనాలి పట్టణంలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు గాను సువిశాల క్రీడా మైదానం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి 25 కోట్లు మంజూరు అయ్యాయని తెలియజేశారు. 3 కోట్ల అంచనాలతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళికతో భవిష్యత్తులో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రోజు అంటే విజయవాడకి గుంటూరుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు, విద్యా అవకాశాలు, వైద్య సదుపాయాలు ఏ పట్టణానికి లేని విధంగా లక్షల మంచి పథకం, ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు, ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన తెనాలిని మార్చచ్చు అనేది అందరం కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం. పేరుకి ఆంధ్ర ప్యారిస్ అనేది చాలామంది మన ఒక సందర్భాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడిన ఒక చిత్తశుద్ధితోటి మన పట్టణాన్ని ఒక మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళికతోటి వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన సందర్భాలు చాలా ఉంటూనే ఉంటాయి. సో రోడ్ల విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి, బురిపాలెం రోడ్ కానివ్వండి, ఐతానగర్ రోడ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో భాగంగా ఈ రోజున అందరం కూడా